అర్ధరాత్రి చంద్రబాబుతో విజయసాయిరెడ్డి ఫోన్లో టచ్లోకి వెళ్ళారా? విజయసాయిరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు తెర వెనక ఆ లేడీ చక్రం తిప్పుతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడని, అర్ధరాత్రి చంద్రబాబు గారితో విజయసాయిరెడ్డి ఫోన్లో టచ్లోకి వెళ్ళారని, ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి తెర వెనక ఒక లేడీ చక్రం తిప్పబోతుంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా విజయసాయిరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వార్తలు వాస్తవం లేకపోతే అసలు ఇది న్యూసే రాదు, బయటికి రాదు. ఎంతో కొంత ఉంటేనే, ఆ ప్రయత్నాలు ఉంటేనే ఏదో ఒక అంశం బయటకు వస్తుంది. సరే, బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు ఖండించవచ్చు, ఆ తర్వాత మళ్ళీ నిజం కావచ్చు, కొన్నిసార్లు నిజం కూడా కాకపోవచ్చు. అంటే అనేకమైనటువంటి అంశాలు మనం చూస్తున్నాం రాజకీయాల్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, మహానాడులో గాంధీ అనుకుంటా, అరికపూడి గాంధీ మహానాడులో ప్రసంగించారు గండిపేటలో తెలుగుదేశం పార్టీకి డయాస్ మీద. అక్కడి నుంచి నేరుగా వచ్చి తెలంగాణ భవన్కి వచ్చి టీఆర్ఎస్ పార్టీ కండాగా కప్పుకున్నారు. సో మనం నమ్మాలన్నా రాజకీయాల్లో, నమ్మకూడదా? ఇట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. సో వాటన్నిటిని ఉదాహరణ చెప్పుకుంటూ పోతే టైం పడుతుంది. సో విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడు అని చెప్పి మీరు ఎందుకు అనుకుంటున్నారు? సాధ్యం కాదని ఎందుకు అనుకుంటున్నారు? అంటే అసలు వైఎస్ఆర్సీపీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తారని, అసలు వైఎస్ఆర్సీపీలో ఏటుగా చెప్పుకునే వ్యక్తి విజయసాయిరెడ్డి అంటూ కూడా ఇప్పటికే చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీని వీడి ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునే పరిస్థితి ఉందా అంటే? ఒకటి కృష్ణ, అదే చెప్తుంది. నేను ఆల్రెడీ అరికపూడి గాంధీ చెప్పాను ఒక ఉదాహరణ. ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, దగ్గుపాటి పురంధరేశ్వరరావు ఉన్నారు. వాళ్ళకన్నా తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారా? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు ఉన్నటువంటి వాళ్ళిద్దరు. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ఆ రోజు వీళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పి ఊహించారా ఎవరన్నా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దగ్గుపాటి వెంకటేశ్వరరావు వెళ్తారని ఊహించారా ఎవరన్నా? మరి వాళ్ళకన్నా గొప్ప రాజకీయవేత్త విజయసాయిరెడ్డి. అంటే నేననేది అతను మారతాడు తెలుగుదేశం పార్టీకి 100% అని చెప్పి నేను ఇప్పుడు చెప్పలేను. రాజకీయాల్లో ఏదైనా సాధ్యము అని చెప్పి నేను చెప్పడానికి ఈ ఉదాహరణలు చెప్తున్నా. సో కాబట్టి విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరరా అనేది గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ. అసలు ఎందుకు ఆ చర్చ జరుగుతుంది? ఇంతకు ముందు లేనిది ఇప్పుడు వాళ్ళ సొంత బామ్మర్ది ఇప్పుడు టీడీపీ కండువా కప్పుకున్నారు. వెంకటనాథ్ రెడ్డి చేరాడు కదా. మరి వాళ్ళ సొంత బావమర్ది చేరినప్పుడు వాళ్ళ సొంత బావమర్ది వాళ్ళ బావకు చెప్పకుండానే తెలుగుదేశం పార్టీలో చేరతారా? అసలు ఆయన జాయిన్ చేయడానికి కారణమే విజయసాయిరెడ్డి అంటూ కూడా ఒక వార్త వచ్చింది. దాని మీద విజయసాయిరెడ్డి కారణమైనా కాకపోయినా విజయసాయిరెడ్డికి ఒక మాట చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో వాళ్ళ సొంత బావమర్ది చేరతారా? ఆ పరిస్థితి ఉండదు కదా. ఒక మాట అయితే చెప్తారు కదా, ఖచ్చితంగా చర్చించి ఉంటారు కదా. లేదు, నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదలుచుకోవట్లేదు అని చెప్పి చెప్తారా లేదా? చెప్పినప్పుడు నువ్వు సొంత బావోయింది నువ్వు నివారిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారుగా. అంటే దాని అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీకి వెళ్ళటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు కదా పరోక్షంగా విజయసాయిరెడ్డి. అంటే దాని అర్థం ఏంటి? రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీలో విజయసాయిరెడ్డి వెళ్ళరు అని ఎలా అనుకోగలం? ఇదొక అంశం. రెండేంటంటే, నెల్లూరు జిల్లాలో, ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం రాయలసీమ సంబంధించినటువంటి రెడ్లకి, ప్రత్యేకించి కడప రెడ్లకి, నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్లకి చాలా భిన్నత్వం ఉంది. ఆలోచనలో కానీ, లేదంటే వాళ్ళ రాజకీయపరమైన ఎత్తుగడల్లో కానీ, వ్యూహాల్లో కానీ చాలా భిన్నత్వం ఉంది. అందుకే కడప కేంద్రంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎత్తుగడలు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కానీ, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను కానీ జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. అందుకే మనం గమనిస్తే ఇటీవల కాలంలో మొత్తం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం లీడర్లందరూ కూడా ఆ పార్టీని వీడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యారు రెడ్డి సామాజిక వర్గంలో ఉండేటువంటి కీ లీడర్స్ అందరూ కూడా. ఈవెన్ ఆదాల ప్రభాకర్ రెడ్డి చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. చివరి నిమిషంలో ఆయనకు రావాల్సినటువంటి బిల్స్ క్లియర్ చేయించుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో ఇమీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేశారు ఆయన. కానీ ఇప్పుడు పూర్తి రివర్స్లో ఉంది. ఎందుకుంది? జగన్మోహన్ రెడ్డిని దగ్గర నుంచి చూశారు. జగన్మోహన్ రెడ్డిని దగ్గర నుంచి చూసిన తర్వాత, ఆయన వాళ్ళకని చూసిన తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతున్నారు, ఆయనతోటి మింగిల్ కాలేకపోతున్నారు ఎక్కువ మంది. అందుకే బయటకు వస్తున్నారు. అదే కర్నూలు జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గంతో అయితే మింగిల్ అవుతారు. ఎందుకంటే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మనం చూస్తే
కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం మొత్తం కోఆపరేట్ చేసింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు. ఆ తర్వాత నెల్లూరులో ఎన్ జనార్దన్ రెడ్డి, అక్కడ బెజవాడ పాపిరెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ ముఖ్యమంత్రులుగా చేశారు వాళ్ళు. సో రాజ్యాధికారాన్ని అనుభవించారు, వాళ్ళకి తెలుసు రాజకీయాలు ఎలా ఉండాలి, ఎలా చేస్తే రాజకీయాల్లో ప్రజలు మన్ననలు పొందగలం, ప్రజలకు ఏ సేవ చేస్తే ఎలా సేవ చేస్తే ప్రజలు ఆదరిస్తారు అనేది వాళ్ళకి తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలక లీడర్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తున్నారు. ఆ జాబితాలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గంలో సంబంధించినటువంటి వాళ్ళ జాబితాలో ప్రధానంగా విజయసాయిరెడ్డి ఉన్నారు. చాలా కాలంగా ఆయన జగన్మోహన్ రెడ్డి తోటి ట్రావెల్ అవుతున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు నచ్చక చాలా సందర్భాల్లో బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఉన్నారనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చెప్తూ ఉంటారు. పైగా ఆయన మీడియా సమస్యను పెట్టుకోవాలి అని అంటే మీడియా సమస్యను పెట్టుకోకుండా అడ్డుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అసహనం, అసంతృప్తి ఇప్పటికి కూడా విజయసాయిరెడ్డిలో ఉందని చెప్పి ఆయన సహచరులు చెప్తూ ఉంటారు, ఆయన అనుచరులు చెప్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అవకాశం కోసం చూస్తూ ఉన్నారు, అవకాశం చూసుకొని మారుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ జాబితాలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రేపో మాపో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది చర్చ నడుస్తుంది. ఆ జాబితాలో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. సో అందుకే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా కుటుంబంలో కూడా చర్చ జరుగుతుంది, ఆయన కుటుంబంలో అనేది వినిపిస్తుంది. ఆ కుటుంబంలో బాగా ప్రధానంగా నందమూరి ఫ్యామిలీతో టచ్లో ఉంది ఎవరు? తారకరత్న చనిపోయారు. తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డి నందమూరి ఫ్యామిలీతోటి క్లోజ్గా ఉంటారు, తెలుగుదేశం పార్టీతోటి ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేయడానికి, తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి అలేఖ్యారెడ్డి కీలకంగా వ్యవహరించబోతున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఆమెతోటి బంధుత్వాన్ని కలిగినటువంటి విజయసాయిరెడ్డి మాట్లాడరు అని ఏముంది? మాట్లాడతారు కదా. ఒకవేళ విజయసాయిరెడ్డి మాట్లాడకపోయినా అలేఖ్యారెడ్డి మాట్లాడరా? రాజకీయాల గురించి చర్చించరు అలేఖ్యారెడ్డి? ఖచ్చితంగా చర్చిస్తారు. అందుకే హాట్ లైన్లో సెల్ ఫోన్లు వాడరు, ఎందుకంటే ట్యాపింగ్ జరుగుతుంది కాబట్టి. ప్రస్తుతం అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఫోన్లో మాట్లాడుకునేటువంటి అవకాశం ఉండదు. అందుకే హాట్ లైన్లో చంద్రబాబు నాయుడు తోటి టచ్లోకి వెళ్ళారు విజయసాయిరెడ్డి. దానికి అనుసంధానకర్తగా అలేఖ్యారెడ్డి వ్యవహరించారు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వస్తున్నటువంటి వైరల్ అవుతున్నటువంటి న్యూస్. కాబట్టి దీన్ని మనం పూర్తిగా కొట్టేయలేము. సో విజయసాయిరెడ్డి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టీడీపీలోకి వెళ్తారా అని అంటే, విజయసాయిరెడ్డి ఇప్పుడు నేను ఉదాహరణలు చెప్పాను అనేకం, వాళ్ళకన్నా భిన్నమైనటువంటి రాజకీయవేత్త అయితే కాదు కదా సార్. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేది విజయసాయిరెడ్డే అంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఏంటి సార్, నిజంగా ఆ ప్రయత్నం కూడా విజయసాయిరెడ్డి చేసి ఉండొచ్చా? చేశారా? ఇప్పుడు చేశారా చేయలేదని అంటే ఆ టాక్ అయితే వచ్చింది, ఆ టాక్ బాగా వచ్చింది. నిలువున చీలిపోయేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి విజయసాయిరెడ్డి సీఎం అయినా ఆశ్చర్యపోవసం లేదు, నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయి విజయసాయిరెడ్డికి అని చెప్పి అప్పుడు టాక్ నడిచింది. ఇంకోటి డోర్లు ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉంటాయి విజయసాయిరెడ్డికి, ఓపెన్ అయ్యి ఉంటాయని చెప్పి అందరికీ తెలుసు. బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు, ఒక మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంది, మాతోటి 60 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, 70 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పి బీజేపీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. అవన్నీ చూసిన తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందేమో, చీలిపోతుందేమో, దానికి విజయసాయిరెడ్డి నీ నాయకత్వం చేసి విజయసాయిరెడ్డిని సీఎం చేస్తాడేమో నరేంద్ర మోడీ, ఇలాంటి టాక్ కూడా నడిచింది. ఒక మరో ఏక్నాథ్ షిండే లాగా నడిచింది అప్పుడు. అంటే బీజేపీ వాళ్ళు చేసిన ప్రచారం అది, ఆ విధంగా చేశారు, నిజమేనని చెప్పి అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే దీనికి బలం చేకూరేలా ఒక సెంటిమెంట్ రంగరించారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఏం సెంటిమెంట్ రంగరించారు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు 51% ఓటు బ్యాంకును సాధించినటువంటి ఏ ప్రభుత్వం పూర్తి కాలం లేదు అని చెప్పి ఆయన ఒక సెంటిమెంట్ని దాదాపు 4 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఉదాహరిస్తూ ఎన్టీ రామారావుది, పివి నరసింహారావు ప్రభుత్వాలని చెప్పారు ఆయన. అంటే 51% పైన ఉన్నటువంటి సాధించిన ఓట్ బ్యాంక్ సాధించిన ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి కాలం అధికారంలో లేదని చెప్పి ఆయన చెప్పారు. సో ఆ సెంటిమెంట్ని బీజేపీ వాళ్ళు చేసినటువంటి విమర్శల్ని వీటన్నిటిని కనుక జోడించి చూస్తే ఏమో పడిపోద్దేమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ విజయసాయిరెడ్డే కూల్చేస్తారేమో అని చెప్పి అప్పట్లో నడిచింది ప్రచారం. దానికి తగ్గట్టు వైజాగ్లో అనేకమైనటువంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్ వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారానికి అప్పుడు జరిగినటువంటి ప్రచారానికి ఈ మొత్తాన్ని కలిపి అవలోకనం చేస్తే ఈయన అసలు ఆ పార్టీలో ఉంటారా ఉండరా, తీరా ఎన్నికల నాటికి
ఈయన కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా అని చెప్పి వస్తున్న ప్రచారాన్ని మనం పూర్తిగా కొట్టిపారేయాలి. నిద్ర లేస్తే అసలు టీడీపీ మీద, అలాగే చంద్రబాబు మీద, లోకేష్ మీద విపరీతమైనటువంటి అర్థాలు వచ్చేలాగా వాళ్ళని దూషిస్తూ ఉంటాడు, వ్యక్తిగత దూషణలకు చేస్తూ కన్నా ఎక్కువ దూషించిన వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడిని. ఇంతకన్నా ఎక్కువ దూషించిన వాళ్ళు ఉన్నారు. పార్టీ వీడి వెళ్ళిపోయిన మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. రాజశేఖర రెడ్డిని దూషించింది రోజా దూషించినట్టు రాజశేఖర రెడ్డిని గతంలో ఎవ్వరూ దూషించలా. సీన్ కట్ చేస్తే మరి ఇప్పుడు ఎక్కడున్నారు రోజా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ ఫ్యామిలీకి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తురాలుగా మెలుగుతున్నారు. ఇప్పుడు రేపు మాప ఆమె కూడా పార్టీ వీడి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మళ్ళీ నడుస్తుంది. ఆమె ఏదో కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు, షర్మిలాకి టచ్లో ఉన్నారని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏదో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది దాగదు కదా, ఎక్కడ ఏ చిన్న కదలిక వచ్చినా కానీ ఇమీడియట్గా బయటకు వచ్చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి పార్టీ మారరు అని మనం ఒక రాజముద్ర వేసి చెప్పడానికైతే లేదు, మారరని. సో ఆయన ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది.